ధర్మరాజు శాపం. ఒక అందమైన సాయంత్రం. ఊరి చివర ఉన్న పురాతన శివాలయంలో గంటలు మ్రోగుతున్నాయి. పూజారిగారు భక్తులకు మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని వివరిస్తున్నారు. కుంతీదేవి తన పెద్ద కుమారుడైన కర్ణుడి పుట్టుక రహస్యాన్ని ఎన్నో ఏళ్లు దాచిపెట్టింది. అది తెలిసిన ధర్మరాజు తీవ్రమైన వేదనకు గురై స్త్రీజాతి మొత్తానికి ఒక శాపమిచ్చాడు. ఇకపై ఏ స్త్రీ కూడా ఏ రహస్యాన్ని తన మనసులో దాచుకోలేదు అని ఆయన గంభీరంగా చెప్పారు. ఆ మాటలు వింటున్న రాజు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. రాజు పక్కనే కూర్చున్న అతని చెల్లెలు స్నేహ ఈ మాటలు విని చిన్నగా నవ్వింది. అన్నా, ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే. ఈ కాలంలో కూడా అలాంటివి జరుగుతాయా అని ఆమె మెల్లగా రాజుతో అంది. పూజారిగారు మాత్రం చాలా నిశ్చయంగా, రహస్యమనేది నిప్పులాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావాల్సిందే అని తన ప్రసంగాన్ని ముగించారు. స్నేహ కళ్లలో ఒక రకమైన అపనమ్మకం కనిపిస్తోంది. గుడి నుండి ఇంటికి వెళ్లే దారిలో రాజు, స్నేహ ఒకరితో ఒకరు సరదాగా వాదించుకుంటున్నారు. చూశావా స్నేహ, నువ్వు కూడా నీ స్నేహితుల విషయాలన్నీ నాకు చెప్పేస్తావు. అది ధర్మరాజు శాపం వల్లే అనమాట అని రాజు ఆటపట్టించాడు. స్నేహ అతడిని భుజంపై కొట్టి, అబ్బే, అది కేవలం కబుర్లు చెప్పుకోవడం మాత్రమే, శాపం కాదు, గీపం కాదు అని నవ్వుతూ ముందుకు పరిగెత్తింది. వారు నివసించే వీధి చాలా సందడిగా, ఆప్యాయతలతో నిండి ఉంటుంది. ఇరుగు పొరుగువారు ఒకరికొకరు వంటకాలు పంచుకుంటూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వీధిలో కాంతమ్మ అనే ఆవిడ అందరికీ పెద్దక్కలాంటిది. ఒకరోజు సాయంత్రం ఆమె తన అరుగుమీద కూర్చుని పొరుగింటి సుగుణమ్మ కోసం వేచిచూస్తోంది. కాంతమ్మ ముఖంలో ఏదో ఒక పెద్ద విషయం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. సుగుణమ్మ రాగానే కాంతమ్మ ఆమెను దగ్గరకు పిలిచి మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. సుగుణా, ఇది ఎవరికీ చెప్పవద్దని నామీద ఒట్టు వేయించుకో. మన ఎదురింట్లో కొత్తగా చేరినవాళ్లు ఉన్నారే, వాళ్ళు తమ పాత ఊరిలో పెద్ద దొంగతనం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చారట. ఈ విషయం నాకెలా తెలిసిందో అడక్కు, కాని ఇది పక్కా నిజం అని కాంతమ్మ రహస్యంగా ఆమె చెవిలో ఊదింది. ఆ మాట విన్న సుగుణమ్మకు రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం కూరగాయల మార్కెట్లో ఆమెకు రేవతి కనిపించింది. సుగుణమ్మకు ఆ రహస్యం మనసులో అస్సలు నిలవడం లేదు. రేవతి, నీకు ఒక విషయం తెలుసా? ఎవరికీ చెప్పను అంటేనే చెబుతాను. మన వీధిలోకి వచ్చిన ఆ కొత్త కుటుంబం గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది అంటూ మొత్తం కథను ఒప్పచెప్పేసింది. కొన్ని రోజులు గడిచేసరికి ఆ రహస్యం వీధిలోని ప్రతి ఇంట్లోకి చేరిపోయింది. అందరూ ఎదురింటి సోము కుటుంబాన్ని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. సోము ఏదో తప్పు చేసినవాడిలా వీధిలోకి రావడానికి భయపడుతూ తలదించుకుని తిరుగుతున్నాడు. కాంతమ్మ మాత్రం తన ఇంటి కిటికీలోంచి ఇదంతా గమనిస్తూ, అమ్మయ్యా, నిజం బయటపడింది అని మనసులో అనుకుంది. ఒక మధ్యాహ్నం ఊహించని విధంగా ఒక పోలీస్ జీపు ఆ వీధిలోకి వచ్చి సోము ఇంటి ముందు ఆగింది. పోలీసులు సోముని, అతని భార్యను బయటకు రమ్మని పిలిచారు. పాత ఊరిలో జరిగిన దొంగతనం కేసులో విచారణ మొదలైంది. ఊరంతా అక్కడ చేరి ఆ గొడవను చూస్తున్నారు. నిజం నిలకడమీద బయటపడింది. పోలీసులు సోముని స్టేషన్కు తరలించారు. జరిగిన విషయాన్ని చూసి రాజు, స్నేహ నిశ్చేష్టులయ్యారు. ఒక రహస్యం ఒకరి నుండి ఒకరికి ఎలా పాకిందో, అది చివరకు ఒక నేరాన్ని ఎలా వెలుగులోకి తెచ్చిందో వారు స్వయంగా చూశారు. పూజారిగారు చెప్పిన ధర్మరాజు శాపం వారి కళ్ల ముందు నిజమైనట్లు అనిపించింది. చూశావా స్నేహ, ఒక రహస్యం ఒకరి దగ్గర కూడా ఆగలేదు అని రాజు నెమ్మదిగా అన్నాడు. స్నేహ చాలాసేపు ఆలోచించి రాజువైపు తిరిగి ఇలా అంది. అన్నా, ధర్మరాజు శాపం వల్ల రహస్యాలు బయటపడితే సమాజంలో దాగివున్న ఇలాంటి తప్పులు కూడా బయటపడతాయని ఇప్పుడే అర్థమైంది. మౌనం కంటే సత్యం ఎప్పుడూ శక్తివంతమైనది. ఆడవాళ్లు రహస్యాలు దాచలేకపోవడం శాపం కాదు, అది సమాజాన్ని పరిశుభ్రం చేసే ఒక వెలుగు. రాజు ఆమె మాటలకు ముగ్ధుడై తల ఊపాడు.